ద ప్రొడ్యూసర్ తేజ గారు, అంజలి. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఉండదు. పెర్ఫార్మెన్స్ ఉంటే ప్యాషన్ ఉండదు. ఈ రెండు కలిసి రావాలంటే అది గాడ్ గిఫ్ట్ అంటారు. సో ఒక ఆల్బమ్ తయారు చేసి యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే ఇంత గ్రాండ్గా ఈ ఏర్పాట్లు చేసి సక్సెస్ చేయాలని ఈ ప్రొడ్యూసర్, డైరెక్టర్, లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మన అందరూ ఎంకరేజ్ చేసేది. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. నా మనసంతా గోపి గారు ఇలా రండి. మీ మనసంతా ఎవరున్నారు? వాళ్ళకి చెప్పాలని. ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి, చూశారు కాబట్టి. ఓకే. మీ మనసులో ఏముంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ మనసు అంతా ఎవరున్నారని అడిగారు ఆయన. ఆ మనసులో ఎవరు లేరు, సాంగ్లు అయితే కనుక ఆవిడే ఉన్నారు. థ్యాంక్ యూ. అంజలి, కమ్ హియర్. ఫస్ట్ ఈ ఆల్బమ్ చెయ్యాలి అన్న థాట్ మీకు ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? ఆల్బమ్ చేయాలనా లేకపోతే సాంగ్స్, యాక్టింగ్? ఐ థింక్ అరౌండ్ నాకు 7 years ఉంటాయండి. ఓకే. సో స్కూల్లో టీచర్స్ అందరూ అడిగేవాళ్ళు మీరేమవుతారు పెద్దయ్యాక అని. సో అందరూ పోలీస్, డాక్టర్ అన్నీ చెప్తుంటే నేను నో ఐఎమ్ బికమ్ యాన్ యాక్ట్రెస్ అని చెప్పాను అనమాట అప్పుడు. సో అప్పటి నుంచి మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు ఎంకరేజ్గా, అండదండగా ఉంటున్నారు, కరెక్టా? అలా అని చెప్పలేను, స్టార్టింగ్లో కొంచెం, తర్వాత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అంజలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇవాళకి హోస్ట్ నేను, నాకు డబ్బులు బాగానే ఇచ్చారు, మీరు ఎందుకు నా జాబ్ దొబ్బేయాలి అనుకుంటున్నారు? ఇలాగనా నేను డామినేషన్ చేయాలను వాళ్ళకి. ఇంకా అందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, మిమ్మల్ని చూస్తే మాటలు రావట్లేదు మాకు. మీరు అటుపక్క తిరగండి, మాట్లాడక. చూశారు కదా ఎలా ఉందో సాంగ్స్ మొత్తం. అపరిచితుల్లో చూసినట్టు ఉంటుంది మీకు. 3 వేరియేషన్స్ మేడం గారి. పాపం అండి, ఆవిడ అంత కష్టపడి చేస్తే మీరు దాన్ని కాంప్లిమెంట్గా తీసుకోవాలా, తిడుతున్నట్టు తీసుకోవాలా? నేను వేరియేషన్ చెప్తున్నాను. ఓకే. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తే పాపం అలానే అనిపించింది నాకు వెనకాల. మీరు ఆవిడ యాక్టింగ్ ఒకటే చూస్తున్నారు. ఆవిడ ఒక డే ముందు ఐసీయూ నుంచి వచ్చి మరీ యాక్టింగ్ చేశారు ఇక్కడ. ఆవిడకి చిన్న ప్రాబ్లం ఒకటి ఉంటే ప్రొడక్షన్ వాల్యూ పెరగకూడదని చెప్పి ఇక్కడికి వచ్చి మరీ చేసి వెళ్ళారు హాస్పిటల్కి కూడా. అంతే, నేను ఇంకేం మాట్లాడలేను. థ్యాంక్ యూ. అండ్ మీకు అంజలి గారికి ఉన్న జర్నీ గురించి, అనుబంధం గురించి చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు మీరేంటి ఇంత గొప్ప స్టేజ్ని క్రియేట్ చేశారు, ఇంత మంచి కాంటెంట్ ఇచ్చారు, అందరూ కూడా అలా తక్కువ మాట్లాడుతున్నారు? అంటే మాకు ఫస్ట్ టైం కదా, కొంచెం భయం ఉంటుంది. ఓకే. సో అంజలి గారు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు మీకు? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓ నైస్. సో అంజలి గారు యాక్టర్ అవ్వాలి, ఇలా స్క్రీన్ మీద కనిపించాలి అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే మీరు ఏం చెప్పారు? మీకు కూడా ఇష్టం ఎవరేమనుకుంటే అదే అవ్వాలి కదా. అదే మీరేం చెప్పారు, సలహాలు ఏమి ఇచ్చారు? ఓకే, ఈయనన్నీ మరి 1 mark ఆన్సర్లు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ తేజ గారు. సో గుడ్ టు సీ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఎస్, సో ఈ 3 పాటల్లో అటు రాధగా, ఇటు పల్లెటూరి అమ్మాయిగా, అటు బీట్ సాంగ్లో మా హాటీగా కనిపించినటువంటి మా వెల్ డెడికేటెడ్, వెల్ ప్యాషనేట్ ఆర్ హీరోయిన్ అంజలి నందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు. బికాజ్ మేము ఈవెంట్ అనుకున్నప్పుడు నో డౌట్ఫుల్గా నేను ఫస్ట్ అన్నది శ్రవంతి గారే కావాలి అని. సో బికాజ్ నేను సాంగ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంత ప్లాన్ అంతా మాకు లేకుండే స్టార్టింగ్లో. సో ఇంత చేసాం కదా, ప్లాట్ఫామ్లో చిన్నదైనా పెద్దదైనా రిలీజ్ చేసేటప్పుడు
మనం ఏదైనా ఫుల్ ప్లస్డ్గా 100కి 200% ఎఫర్ట్ పెట్టి చేయాలనేది నాకు ఎప్పుడూ ఉంటుంది. సో అలానే ఇది స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో అనుకున్నాము మేబీ ఎడిటింగ్ అయిపోయి ఉంటుంది కుమార్ గారు మంది. సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అనుకున్నాం అందరిలాగానే సాంగ్ చేద్దాం, రిలీజ్ చేసేద్దాము అని అనుకున్నప్పుడు లేదు ఇలా ఉంటే బాగుంటుంది. ఇంకా మనం అంటే లైక్ మా గోల్ ఏంటంటే ఛానల్లో నేనే యాక్ట్రెస్గా ఉండాలి అని ఏం లేదు. సో ప్రతి న్యూ కమ్మర్స్ని యాక్ట్రెస్ అవ్వాలనుకున్న వాళ్ళని, యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని, ప్యాషనేట్గా ఉన్న వాళ్ళని సో ఎంకరేజ్ చేయడానికే ఫస్ట్ లాంచ్ చేసింది SLC క్రియేషన్స్. సో శ్రీలోకాంకర క్రియేషన్ దానికోసమే ఉంది. సో నా జర్నీ అంత ఈజీ కాదు, నేను వెరీ ఎమోషనల్ అయిపోతాను. నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. సాంగ్స్ అనుకున్నప్పుడు సాంగ్స్ అనేది లేదండి. ఫస్ట్ మేము మూవీ చేద్దాం అనుకున్నప్పుడు మూవీతో వెళ్తే అది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనేది నేను నా జర్నీలో నేర్చుకున్నది. ఒకటేసారి 10 స్టెప్ ఎక్కాలి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే అందరికీ అంత ఈజీ కాదు. ఎస్పెషలీ గర్ల్ అంటే ఇండస్ట్రీకి వద్దామని అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సో బయట ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండదు. చేద్దాం అనుకున్నప్పుడు అందరూ డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేసుకొని లేదు నేను ఇది చేయాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చాను. సో అలా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ గర్ల్ని. చాలామంది కోపం ఎక్కువ వచ్చేస్తుంది అంటారు, బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. దానివల్లే నేను శ్రీలోకాంకర క్రియేషన్ స్టార్ట్ చేశాను. సో ఆపర్చునిటీ రానప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. సో అది నాకు ఎప్పుడూ ఉంటుంది. సో దాట్స్ వై నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. యా, అండ్ యు ఆర్ ప్రూవెన్ టుడే. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా అద్భుతంగా చేశారు నిజంగా. ఇలానే మంచి వర్క్ క్రియేట్ చేయాలి మీరు ముందు మీ ప్రొడక్షన్ ద్వారా ఆర్ఎల్స్ మీ యాక్టింగ్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆల్సో నాకు ఒక 2 minutes కావాలి, బికాజ్ నా క్రూ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను యా నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ అంటే మనీ పెట్టగలుగుతాము, మనం మనీ పెట్టినప్పుడు కరెక్ట్ టీం, ఎఫర్ట్స్ ఉన్న టీం దొరకడం చాలా ఇంపార్టెంట్. సో అది నాకు కుమార్ గారు వల్ల అయింది. రీజన్ నేను స్టార్టింగ్లో నాకు ఎంత పిచ్ అంటే యాక్టింగ్ చేయడం చాలా ఇన్వెస్ట్ చేశాను, కరెక్ట్ పీపుల్ దొరకలేదు యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఆ టైంలో నేను వెతుకుతున్న టైంలో మా అక్క వల్ల కుమార్ గారు పరిచయం అయ్యారు నాకు. సో నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, మేబీ ఆయన వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత మనీ పెట్టినా కూడా ఎండ్ ఆఫ్ ద డే కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వలేకపోతే మనం ఏం చేయలేము. సో కుమార్ గారి గురించి నేను చెప్పాలంటే అది బాగా చెప్తాను. చెప్పాలి అంటే ఇంకా ఆయన నాకు ఫాదర్ లాగా, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాము. ఆన్ ద సెట్స్ అలాగే ఉంటాము, ఆఫ్ ద సెట్స్ కూడా అలాగే ఉంటాము. మా ఇద్దరికి ఎప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా గొడవలు అవుతూ ఉంటే మళ్ళీ కలుస్తూ ఉంటాం. బట్ హీఈస్ మై లైక్ ఫాదర్ ఆఫ్ ద స్క్రీన్, ఆన్ స్క్రీన్. యా, అండ్ ఇంకా నాకు ఫస్ట్ చెప్పాలంటే సందీప్ శాండిలియా గురించి మాట్లాడాలంటే ఆయన లిరిక్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మేము అంటే అంత మనం అనుకున్నట్టు నేనైతే కాన్సెప్ట్ కూడా నాకు తెలియదండి, బికాజ్ నేను కుమార్ గారిని ట్రస్ట్ చేశాను. సో ఆయన లేదు మేడం ఈ కాన్సెప్ట్ వెళ్దాము, ఫస్ట్ మీరు విలేజ్ థీమ్లో వెళ్తే బాగుంటుంది మీకు అని చెప్పి ఒప్పించారు. ఆ టైంలో సందీప్ గారు, సారీ నేను సందీప్ అని పిలుస్తాను మిమ్మల్ని. సో సందీప్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. సో నాకు చాలా బాగా నచ్చాయి, బికాజ్ ఆ అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఊరు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, సో అవి నాకు చాలా బాగా అనిపించింది. అది తీయడం మా కుమార్ గారు బాగా చూపించారు నన్ను. అండ్ తర్వాత అందులో యాక్ట్ చేసిన గోపి గారు, సో ఆయనతో నాకు చాలా తక్కువ టైం షూట్ చేశాను.
బట్ ఇట్స్ వండర్ఫుల్. వర్క్ చాలా ఈజీగా అయిపోయింది ఆయనతో. నాకు ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు సెట్స్లో. నేను అలిగినా లేకపోతే ఏదన్నా అయినా, బికాజ్ నాకు సెట్స్లో హెల్త్ అంతా కోఆపరేట్ చేయలేదన్నమాట. లెగ్ ఇంజురీ ఉంది. ముందు రోజు ఎమర్జెన్సీ వార్డులో అటెండ్ అయ్యాను, తర్వాత సెట్స్కి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో తను నవ్విస్తూ ఉండేవారు అనమాట, ఫ్లర్ట్ చేస్తూ. సో ఆయన గురించి చెప్పాలంటే అంతే. తర్వాత హరీష్ టెక్కిలి గారు అని చెప్పి, తను మీరు చూసుంటే పాలేరు క్యారెక్టర్ చేశారు నా మనసంతా ఏదో మాయలో. పన్నోడు క్యారెక్టర్ చేశారు. ఆయన కూడా చాలా మంచిగా సెట్స్లో ఉండేవారు మాతో. సో తర్వాత మీరు చూసింది ప్రసాద్ బీట్ సాంగ్. ఫస్ట్ నాకు భయం వేసింది బీట్ సాంగ్ అన్నప్పుడు. కుమార్ గారు చెప్పినప్పుడు మ్యామ్ మీరు బాగా చేస్తారు అని చెప్పారు, బట్ నాకు నేను చేయగలనా లేదా అని డౌట్ ఉండింది. సో ఆ టైంలో కూడా మన ప్రసాద్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా తేజ సార్, నాకు సెట్స్లో నన్ను బేబీ లాగా చూసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తేజ సార్, కుమార్ గారు, నవీన్ గారు. సో బేబీ లాగా నన్ను ఎత్తుకొని, మీరు విజువల్స్లో చూస్తే చాలా వరకు నాకు సపోర్ట్ చేశారు, ఎత్తుకొని తీసుకెళ్ళే వాళ్ళు అనమాట నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఆల్ టీమ్. అండ్ సారీ ఫర్ ద వర్ధన్ వెరీ డెడికేటెడ్ పర్సన్. నేను నా జర్నీలో చాలా తక్కువ పీపుల్ని చూశాను అంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ వర్ధన్. సో చాలా బాగా డెడికేటెడ్గా వర్క్ చేశాడు. థ్యాంక్ యూ వర్ధన్. యా. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunje. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.